హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. మీరు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధమా? మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తిరిగి రాకపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో మరణం ఎప్పుడు మీ పక్కనే ఉంటుంది. మరి అలాంటి ఈ భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ఇండియాలో ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్. అండమాన్ దీవుల సమీపంలో ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ నివసించే సెంటినెలీస్ అనే తెగ వేల సంవత్సరాలుగా బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఐసోలేటెడ్గా జీవిస్తున్నారు. ఈ ట్రైబల్స్ తమ ద్వీపంలోకి ఎవరిని అంగీకరించరు. ఒకవేళ ఎవరైనా అక్కడికి అడుగు పెడితే వారిపై బాణాలు, ఈటెలతో దాడి చేస్తుంటారు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్కి వెళ్ళడాన్ని బ్యాన్ చేసింది. ఇప్పటికీ ఈ ఐలాండ్ ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచింది. నెంబర్ 2, బ్రెజిల్లో ఉన్న స్నేక్ ఐలాండ్. బ్రెజిల్ తీరానికి సమీపంలో ఉన్న మరో మోస్ట్ డేంజరస్ ప్లేస్ స్నేక్ ఐలాండ్. దీని అసలు పేరు ఇల్హా డా క్యూయిమారా గ్రాండే. ఈ చిన్న ద్వీపంలో వేల సంఖ్యలో గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్స్ నివసిస్తాయి. వాటి వెనమ్ చాలా డేంజర్. అది ఎంత డేంజర్ అంటే ఒక కాటు మనిషి బాడీ టిష్యూ మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీయగలదు. ఒకప్పుడు లైట్ హౌస్ కీపర్ మరియు అతని ఫ్యామిలీ మొత్తం ఈ పాముల దాడికి బలయ్యాయనే కథ కూడా ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి బ్రెజిల్ గవర్నమెంట్ నార్మల్ పీపుల్ కి ఎంట్రీ అనేది కంప్లీట్ గా బ్యాన్ చేసింది. నెంబర్ 3, అమెరికాలో ఉన్న డెత్ వ్యాలీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ టెంపరేచర్స్ 56 డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఇక్కడ అత్యంత వేడి కారణంగా వాటర్ లేకుండా కొద్దిసేపు ఉండటమే ప్రాణాంతకం అవుతుంది. గతంలో గోల్డ్ కోసం ఇక్కడికి వచ్చిన అనేక మంది ఈ ఎడారిలో ప్రాణాలు కోల్పోయారు. అందుకే దీనికి డెత్ వ్యాలీ అనే పేరు వచ్చింది. నెంబర్ 4, ఇథియోపియాలో ఉన్న దానకిల్ డిప్రెషన్. ఇథియోపియాలోని దానకిల్ డిప్రెషన్ భూమిపై ఎక్స్ట్రీమ్లీ హార్ష్ వెదర్ కండిషన్స్ కలిగిన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ టెంపరేచర్స్ 50 డిగ్రీస్ సెల్సియస్ కి పైగా ఉంటాయి. వాల్కెనోస్, టాక్సిక్ గ్యాసెస్, ఎసిటిక్ లేక్స్ ఈ ప్రాంతాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. కొన్ని ప్రాంతాలని చూస్తే ఈ భూమిపై కాకుండా మరో గ్రహంపై ఉన్నామేమో అనిపిస్తుంది. నెంబర్ 5, కామెరూన్లో ఉన్న లేక్ నియోస్. 1986లో కామెరూన్లోని లేక్ నియోస్ ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. సరస్సు అడుగు భాగంలో పేరుకుపోయిన కార్బన్ డయాక్సైడ్ ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఆ విషవాయువు సమీప గ్రామాలను కమ్మేసింది. కొన్ని గంటల్లోనే 1700 మందికి పైగా మరణించారు. ఇది వరల్డ్ హిస్టరీలోనే మోస్ట్ టెరిబుల్ నేచురల్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. నెంబర్ 6, అమెరికాలో ఉన్న మౌంట్ వాషింగ్టన్. సాధారణ పర్వతంలా కనిపించే మౌంట్ వాషింగ్టన్ వాస్తవానికి చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడ గంటకు 370 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన రికార్డు కూడా ఉంది. కొన్ని నిమిషాల్లోనే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈ కారణంగా అనేక మంది ట్రెక్కర్స్ ప్రమాదాలకు గురయ్యారు. నెంబర్ 7, మార్షల్ దీవుల్లో ఉన్న బికినీ అటోల్. ఒకప్పుడు అందమైన స్వర్గధామంలో ఉన్న బికినీ అటోల్ తర్వాత న్యూక్లియర్ టెస్ట్ సైట్ గా మారింది. 1946 నుండి 1958 వరకు ఇక్కడ అనేక న్యూక్లియర్ బాంబ్ టెస్టులు నిర్వహించారు. దీనివల్ల తీవ్రమైన రేడియేషన్ వ్యాపించింది. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాలు పూర్తిగా సేఫ్ గా లేవని నిపుణులు చెప్తున్నారు. నెంబర్ 8, తుర్క్మెనిస్తాన్ లో ఉన్న గేట్స్ ఆఫ్ హెల్. తుర్క్మెనిస్తాన్ లోని డర్వెజా గ్యాస్ క్యాటర్ ను గేట్స్ ఆఫ్ హెల్ అని పిలుస్తారు. 1971లో నేచురల్ గ్యాస్ కేవ్ బ్లాస్ట్ అవ్వడంతో ఏర్పడిన ఈ హోల్ మొత్తానికి మంటలు అంటుకున్నాయి. కొన్ని రోజుల్లో ఆరిపోతాయని భావించిన మంటలు ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. రాత్రి సమయంలో ఇది నరక ద్వారం తెరుచుకున్నట్లుగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే మన భూమి ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఈ వీడియోలో మనం చెప్పుకున్న ప్రదేశాలు ప్రకృతి శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో మనకి గుర్తు చేస్తాయి. వీటిలో మీరు ఏ ప్రదేశాన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, మిస్టరీస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.